యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహాకుంభమేళాలో అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన 16 ఏళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి హాట్ టాపిక్గా మారింది. అడవి మల్లెలాంటి అందంతో అందరినీ ఆకట్టుకోవటమే కాదు, సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ పాపులర్ అయ్యింది. ఆమెకు సంబంధించిన ఫోటోల్ని జాతీయ, అంతర్జాతీయ మీడియా మొదలు సోషల్ మీడియాలో తెగ పాపులర్ అవుతున్నాయి. ఆమె ఫోటోల్ని పోస్టు చేస్తే చాలు, సోషల్ మీడియా అకౌంట్లలో ఫాలోవర్ల సంఖ్య లక్షలకు చేరుకుంటోంది. ఇంత చేసినా ఆమెకు సొంత సోషల్ మీడియా ఖాతా లేదు. కానీ ఆమె పేరుతో ఖాతాలు తెరుస్తున్నవారు మాత్రం విపరీతంగా ఫాలోవర్లను పెంచేసుకుంటున్నారు. రాత్రికి రాత్రి స్టార్ స్టేటస్ను సొంతం చేసుకున్న ఆమెకు బాలీవుడ్ దర్శకుడు సినిమా అవకాశం ఇస్తానని చెప్పటం తెలిసిందే. ఆమెను చూసేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటెత్తుతున్న జనాలతో ఆమె వ్యాపారిని గండికొడుతోంది. ఆమెను చూసేందుకు వేలాదిగా వస్తున్నారే కాని ఎలాంటి వ్యాపారం జరగట్లేదు. దీంతో వారి ఉపాధికి పెద్ద సమస్యగా మారింది. ఇది వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో మోనాలిసా తండ్రి ఆమెను సొంతూరుకు ఇండోర్ పంపేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదంతా ఓకే. ఇంతకు ఈ మట్టిలోని వజ్రాన్ని గుర్తించింది ఎవరు? ఆమెకు ఇంతటి పాపులార్టీకి కారణం ఎవరు అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే విషయాన్ని లోతుగా పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఈ నెల 13న మహాకుంభమేళా ప్రారంభానికి ముందే ఇండోర్ నుంచి ప్రయాగ్రాజ్ చేరుకుని రుద్రాక్ష దండల వ్యాపారం చేసుకునే మోనాలిసాను మహాకుంభమేళా న్యూస్ కవర్ చేసేందుకు ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఆమెను చూశారు. ఆమెను ఇంటర్వ్యూ చేసి వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేశారు. అంతే, ఆ వీడియోకు క్రేజ్ రావటం, ఆమె అందం అందరినీ విపరీతంగా ఆకర్షించింది. దీంతో దేశంలోని ఇతర మీడియా సంస్థలు ఆమె ఫోటోలకు ఎగబడిన పరిస్థితి. దీంతో మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఆ మాటకు వస్తే మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్గా మారింది మోనాలిసా. చివరగా ఈ అడవి మల్లెకు ఇప్పుడో కొత్త పేరు పెట్టేశారు. లీనార్డో డావిన్సీ పెయింటింగ్ మోనాలిసాతో పోల్చేస్తున్నారు. ఆమె అందం బాలీవుడ్ తారల కంటే 10 రెట్లు అందంగా ఉంటుందని. మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.